ప్రెసిడెంట్ కూడా అమెరికా సభలో జాయిన్ అవుతారు. సార్ నమస్తే అండి, బండారు రామ్మోహన్ గారు, వెల్కమ్ టు బండారు రామ్మోహన్ గారు. సో మీకైతే తెలుసు ఎంత వివాదానికి కారణమవుతుందనేది. ఆ క్లిప్పింగ్కి సంబంధించిన ఒక వీడియో కూడా మరి కాసేపట్లో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మోదీజీ తుఫాన్, మోదీజీ చేత పవన్ కళ్యాణ్ తుఫాన్ అనిపించుకున్నారు. విజయంలో అంటే కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎంని ఈ విధంగా అనొచ్చా? అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పొలిటీషియన్స్కి ప్రజల్లో కానీ అటు సమాజంలో కానీ మనుగడ లేకపోవడంతో కేవలం ఎలివేషన్ కోసం మాత్రమే ఇలాంటి కామెంట్స్ చేస్తారా? అంటే ఏంటి, ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలివేట్ అవుతారా? ఆమె అన్యోపదేశంగా ఈ కామెంట్స్ చేశారా, లేకపోతే దీని వెనక ఏదైనా వ్యూహం ఉంది అనుకోవచ్చా? మీ విశ్లేషణ ఏంటి? శ్రీదేవి గారు, మీకు అట్లాగే ప్యానెల్ ఉన్న మిత్రులకు మన ప్రైమ్ లైన్ ప్రేక్షకులు నమస్కారం. స్థాయి అనేది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి డిప్యూటీ మినిస్టర్ అనేది అవసరం లేదు. కానీ ప్రధానమంత్రి మోడీ గారితో సహా ట్రంప్ గారి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. మన స్థాయి కాదు కదా. అంటే మనం పొలిటికల్ విశ్లేషణ చేసేటప్పుడు ఎవరి స్థాయి అయినా సరే, సామాన్య పౌరుడు, భారత పౌరుడు ఎవరైనా మాట్లాడవచ్చు. విదేశాల గురించి మాట్లాడుతున్నాం అంటే ప్రపంచ పౌరుడిగా ఎవరైనా మాట్లాడవచ్చు. ఆమె స్థాయి ఈయన స్థాయి అనేది కొంచెం ఇది సరైనది కాదంటున్నాం. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆమె స్థాయికి మాట్లాడవచ్చా అని కొందరు విశ్లేషిస్తున్నారు. కరెక్ట్ కాదు. ఆమె స్థాయి ఉంటుంది, ఈయన స్థాయి ఎమ్మెల్సీ అంటారు ఆమె. అంటే ఇప్పుడు స్టేటస్ మన స్ట్రెచర్ గురించి మాట్లాడగల మొన్న రేవంత్ రెడ్డి గారు అట్లా అవుతుంది. కనుక నేనేమంటున్నాను అంటే ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఎందుకంటే సీరియస్ పొలిటీషియన్ అంటే, నేను సీరియస్ గా ఒక కామెంట్ చేస్తున్నాను. సీరియస్ పొలిటీషియన్ అంటే లిక్కర్ కుంభకోణాలు చేయాలా, అంటే అక్రమం సంపాదించుకోవాలా? నేను మాట్లాడాలా? సీరియస్ పొలిటీషియన్ అంటే కుంభకోణం చేయాలా ఏమైనా? అందుకని ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. ఆయన అసంబంధ మన విధానాలు మనం కూడా చెప్పినాం, గతంలో తప్పు చేసినప్పుడు చెప్పినాం. కానీ ఆయన ఒంటరిగా 10 ఏళ్ళు పార్టీ నడపడమే కాకుండా ఆ తర్వాత మొన్నటి కూటమి కట్టడంలో, ముఖ్యంగా మొదలేమో 2014లో కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూపించారు. ఓ రకంగా చెప్పి కలవడం వల్ల ఆనాడు కూటమి అధికారంలోకి వచ్చింది. తర్వాత విడిపోయిన తర్వాత 2019లో విడిపోతే చెడిపోతామని సినిమా చూసినాం మనం. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయిన తర్వాత ఆయన వేసిన అడుగులు, ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయడం కాకుండా ఇవాళ దాదాపు అంటే 8, 9, 10 నెలలు అయిపోయింది ప్రభుత్వానికి వచ్చి. ఈ 10 నెలలుగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు చాలా హుందాగా ఉందంటున్నారు. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చిన్న గిల్లి కజ్జాలు లేకుండా, సరే కొన్ని పొరపాట్లు చేసినా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక పొలిటీషియన్ గా మారింది. ఇంకోటి కూడా ఆయన మీద ఇంకో విమర్శ ఏంటంటే ఆయన ప్యాకేజీ నటుడని రకరకాలుగా వీళ్ళు విమర్శించారు కదా. అంటే వీళ్ళందరూ సీరియస్ పొలిటీషియన్ అంటే వాళ్ళు బిజినెస్ చేయాలి, వాళ్ళు అక్రమంగా సంపాదించుకోవాలి, భూమిని, గనుల్ని, సాయిని అన్ని దోసుకోవాలి. అటువంటి వాడు సీరియస్ పొలిటీషియన్ అంటారు. అయితే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశించి అంటున్నాడు. కనుక ఆయన సినిమాల మీద సంపాదించుకుంటున్నాడు, తప్పు కాదు కదా అంటున్నాను. సినిమాలు ఇప్పుడు వ్యాపారస్తుడు రాజకీయాలకు రావచ్చు కానీ సినిమా నటులు రావద్దా? ఆయన రెండు చెప్పారు, నా ప్రధాన ఆదాయమే అది, తప్పనిసరి సినిమాలు నటిస్తాను. అలా అంటే సార్ ఇప్పుడు కవిత మాత్రం ఓన్లీ సీరియస్ పొలిటీషియన్ గా ఉన్నారా? ఆమె సైడ్ బిజినెస్ ఏమీ చేసుకోలేదా? అంటే జ్యువెలరీ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ? మన దురదృష్టము శ్రీదేవి గారు, మన భారతదేశంలో ఏం చేస్తున్నారు అంటే నేను వార్డ్ మెంబర్ అంటాడు, నేను సర్పంచ్ అంటాడు, నేను మండల అధ్యక్షుడిని అంటారు. అంటే ఇది వృత్తి కాదు. మీరు వేరే విదేశాల్లో వారి పనులు వారు చేసుకుంటుంటారు. ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడిగా రాజీనామా పదవి అయిపోయిన తర్వాత వాళ్ళందరూ పుస్తకాలు రాసుకొని బతకారు. బిల్ క్లింటన్ అద్భుతమైన పుస్తకాలు రాసి సంపాదించుకున్నారు. ఒక ఆయన కరోనా కాలంలో మన యూట్యూబ్ ఛానల్ అంటే కరోనా కాలంలో పెట్టుకొని బ్రహ్మాండ కోట్లు సంపాదించుకున్న సందర్భాలు చూసినాం కదా. మరి వాళ్ళందరూ మన భారత రాష్ట్రపతితో సహా మనం ఔరంగజేబు గురించి చెప్పుకుందాం. ఔరంగజేబు టోపీలు కుట్టేవాడట తన సొంత ఖర్చుల కోసం. ఔరంగజేబు విమర్శలు వేరే ఉండొచ్చు, కానీ నేనేమంటున్నానంటే పొలిటీషియన్స్ వేరే వృత్తులు ఉండొద్దా? కేవలం కుంభకోణాలు చేయాలా, లేకుంటే రాజకీయాల మీద పడి ప్రజల మీద సంపాదించుకోవాలా? అంటే సీరియస్ పొలిటీషియన్ అనేవాడు రోజు అదే పని, రాజకీయం తప్ప ఇంకో ఉండొద్దా అంటున్నాండి. వ్యాపారాలు చేసుకోవాలి, ఇతర వృత్తుల్లో సంపాదించుకోవాలి, రాజకీయం సేవ, రాజకీయం మీద ఖర్చు పెట్టాలి. దానికి ఉదాహరణ స్పష్టంగా చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి నుంచి అతనిలో విధాన పరంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ ఇతరత్ర నేను వ్యతిరేకించిన, కానీ ఈ విషయంలో కవిత గారి కామెంట్ లో సీరియస్ పొలిటీషియన్ అవునా కాదా అనేది ఒకటి. రెండోది, ఆయన అదృష్టవశాత్తు మన ఉప ముఖ్యమంత్రి అయింది అంటున్నాను. గతంలో పివి నరసింహరావు గారి గురించి కూడా ఒక మాట ఉండేది, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని. కానీ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని మార్చిండు, దేశ గతిని మార్చిండు. మనకేమంటారు, ఆర్థిక సంస్కరణలు పితామహుడుగా నిలిచిండి వాళ్ళు అంటున్నాడు. అవకాశం వచ్చినప్పుడు రుజువు చేసుకోవడం ఉంటది, కానీ అవకాశాలు రాకుండా ఎవరు రుజువు చేసుకుంటారు?
2014లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, జనసేన పార్టీ స్థాపించారు. మోడీ పిలుపు మేరకు మోడీతో కలిసి నాకు అవసరం లేదు, ఈసారి పోటీ చేయనని ఆయన నిలిచి మరి కూటమిని గెలిపించారు. 105 సీట్లే టీడీపీకి రావచ్చు, 5 సీట్లే బీజేపీకి రావచ్చు అన్నాడు. కానీ 110 సీట్లతోనైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా అన్నాడు. రెండోసారి ఒక 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 సందర్భం వస్తుంది. రాజకీయాలు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉంటారు. కనుక నేనేమంటున్నానంటే ఎప్పుడైతే ఆ రెండోసారి వివేకం ఇచ్చిండ్రో అప్పుడు ఓడిపోయింది. ఆయనకి అర్థమైంది, తత్వం మన అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది ఎవరికైనా. కానీ మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ గా మారుతున్నారు. కానీ 10 ఏళ్ల తర్వాత ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఇంకా సీరియస్ పొలిటీషియన్ కాదనడం అంటే దానికి స్పష్టంగా చెప్తున్నాడు. రాజకీయం వృత్తిగా భావించే ఆ రోజులు పోవాలి. మన దేశంలో వేరే వేరే వృత్తులు ఉండాలి. విజయారే ఎవరు వచ్చారు, వారు ఒక వృత్తి చేసుకుంటున్నారు అనుకోండి, తప్పట్ల అవసరం లేదు కదా. ఒక కాలేజ్ ఉందనుకోండి, వాళ్ళకి ఆయనకి ఏముంది నాకు తెలియదు కానీ చెప్తున్నా, ఏదైనా ఉంటే దాన్ని తప్పలేదు కాదంటున్నాను. పాలిటిక్స్ లో సంపాదించుకునే దుర్మార్గం కంటే ఇతరత్ర వేరే సంపాదించుకుంటే అంతకంటే మంచిది లేదు. మన భారతదేశంలో అది మారాలి. ప్రొఫెషన్ వేరే ఉండాలి, వృత్తి. నేను అడ్వకేట్ అండి, నేను పాలిటిక్స్ లో పాల్గొంటే ఎంతమంది అడ్వకేట్స్ పాల్గొనలే? ఎంతమంది స్వాతంత్ర పోరాటంలో ఫస్ట్ పార్లమెంట్ లో చాలా మంది మన ఏమంటారు అడ్వకేట్లు ఉండేవాడు, న్యాయ నిపుణులు ఉండేవాడు. ఇవాళ వ్యవసాయదారులు ఉండేవాడు. వ్యవసాయం వృత్తి కదా వ్యవసాయం. ఇప్పుడు ఏమైంది, వ్యవసాయదారుల సంఖ్య తక్కువైందమ్మా. ప్యూర్ పొలిటీషియన్ అంటే పైరవ్ చేసి సంపాదించుకునే వాళ్ళు పాలిటిక్స్ లో ఉంటున్నారు. సూట్ కేసులు మోసే వాళ్ళే పాలిటిక్స్ లో ఉంటున్నారు. సామాన్య కార్యకర్తలకు కానీ, సామాన్యులకు కానీ, మహిళలకు కానీ, వీళ్ళకి కానీ అవకాశం వస్తలేదు. ఆ లెక్కన కవిత గారి గురించి వాళ్ళు కూడా అనొచ్చు, జనసేన సైకులను ఎన్నికలను రెచ్చగొట్టడం లేదు కానీ వాళ్ళు కూడా అనొచ్చు కదా. ఏమన్నా అనొచ్చు, నువ్వు కూడా మీ తండ్రి గారు ముఖ్యమంత్రి కనుక నువ్వు ఎమ్మెల్సీ అయిన అనొచ్చు కదా. ఎమ్మెల్సీకి ఎంతమంది అనుభవం లేదు అనొచ్చు కదా. అందుకని నేను ఏమంటే కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు నేను అన్ని పార్టీలు అంటారు, అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాను, కొంచెం నోరు జారద్దు. కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే ఇట్లాంటి రివర్స్ వస్తాయి. అంటే తన మాటలే తనకు వ్యతిరేకం అవుతాయి.